హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వీడియో వచ్చేసి సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ బగారా రైస్ అనమాట. సో ఎలాగో చేసుకుంటున్నాను కదా, రెసిపీ అనేది మీకు షేర్ చేద్దామని చేస్తున్నా. సో ఇది మా క్యూటీ. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ బగారా రైస్ చికెన్ కర్రీ అనమాట. సో ఆ రెసిపీ అనేది షేర్ చేస్తాను. అందరు కాకపోయినా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ అనేది వేసుకోండి, ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్. చాలా రోజులు అయింది, సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతలేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియో నేను నా స్టైల్లో చికెన్ కర్రీ బగారా రైస్ అనేది చేస్తాను, ఈజీగా చేస్తాను. అండ్ వచ్చేసి చికెన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో చేస్తాను, ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో ఆ రెసిపీ అనేది మీకు షేర్ చేస్తాను. చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అనేది చేయండి, మీరు నాకు సపోర్ట్ అనేది చేయండి. సపోర్ట్ చేస్తేనే నా వీడియోలు అనేది మీకు వస్తాయి. సో నా వీడియో అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీకు వీడియో చూస్తున్న వాళ్ళు ఎలాంటి వీడియోస్ కావాలనేది మీకు అనేది చెప్పండి. మా డైలీ వ్లాగ్ కావాలా, ఎలాంటి వీడియో కావాలి అనేది చెప్పండి. సో ఈరోజు స్పెషల్ వచ్చి సండే స్పెషల్ చికెన్ కర్రీ బగారా రైస్. సో నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను, రెసిపీ చూడండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము, రెసిపీ ఓకేనా. సో ఫ్రెండ్స్ రెసిపీ వచ్చేసి ఆల్రెడీ కుక్కర్ అనేది పెట్టి నేను ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్లో వచ్చి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. అయితే నేను తీసుకున్న చికెన్ వచ్చేసి 1/2 kgకి కొంచెం ఎక్కువ ఉంది. మీరు మీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అనేది యాడ్ చేయండి. ఆనియన్స్ అనేది యాడ్ చేసినాక కొంచెం మంట అనేది పెద్ద పెట్టుకోండి. అయితే ఆనియన్స్ అనేది ఫ్రై తొందరగా అయిపోవాలా. ఇది ఫ్రై అయ్యేలోపు మనము ఈ పక్కన బగారా రైస్కి కూడా ప్రిపేర్ అనేది చేస్తున్నాను. బగారా రైస్ అనేది పెట్టుకుంటా. సో ఒక్క నిమిషం చూపిస్తా. అయితే ఇక్కడ చికెన్కి ఆనియన్స్ అనేది ఫ్రై అవుతుంది. ఇక్కడ బగారాకు వచ్చేసి ఒకటి అనేది ఇది ఆయిల్, నెయ్యి వచ్చి 2 స్పూన్లు వేసుకోండి. ఫస్ట్ ఎక్కువ వేసిన, ఇప్పుడు కొంచెం లైట్గానే వేస్తాను. సో నెయ్యి అనేది వేసినాక అది కరిగినాక మనం ఆల్ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇందులో వచ్చి చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా, మిరియాలు. అయితే నా దగ్గర బిర్యానీ ఆకు అనేది అయిపోయింది, మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. సో ఇవి కొంచెం అనేది ఫ్రై అయినాక వెంటనే ఆనియన్స్ అనేది యాడ్ చేయాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇక్కడ వచ్చి చికెన్కి అనేది ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. సో ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాము. చికెన్లో కరివేపాకు అనుకోవద్దు, చికెన్లో కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. సో నేను కరివేపాకు అనేది యాడ్ చేసాను. సో కుక్కర్లో కాబట్టి ఎక్కువసేపు అంతా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన స్పైసెస్ కూడా బగారా రైస్ అనేది ఫ్రై అవుతున్నాయి. సో ఈ టైంలో కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనము ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అనేది యాడ్ చేద్దాము.
వచ్చి ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో అది ఫ్రెష్ అల్లము, అందుకే గిన్నెలో ఉంది. అల్లం వేసినప్పుడు కొంచెం మంట అనేది పెద్దగా పెట్టుకోండి, లేకుంటే స్మెల్ అనేది వస్తుంది పచ్చిది. ఇది కొంచెం ఫ్రై అయినాక మన చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బగారా రైస్లో ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. బగారా రైస్కి ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు. సో ఇందులో నెయ్యి వేసాం కాబట్టి స్మెల్ బాగా వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఈ టైంలోనే నేను పుదీనా యాడ్ చేస్తాను. కొందరు వచ్చేసి వాటర్ వేసినాక చేస్తారు. నేను పుదీనా అనేది యాడ్ చేసుకున్నాక అల్లం పేస్ట్ వేస్తాను. ఇక్కడ వచ్చి చికెన్కి ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. అయితే ఇక్కడ బగారాలో ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి. సో ఇప్పుడు క్లీన్ చేసుకున్న పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. వేసిన ఒక 1 మినిట్కి ఫ్రై అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం అల్లం పేస్ట్, ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇందులో వచ్చి ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేద్దాము. సో ఆల్రెడీ క్లీన్ చేసుకున్న చికెన్ అనేది యాడ్ చేస్తున్నా. సో చికెన్ అనేది యాడ్ చేసినాక మిక్స్ చేసుకోండి. సో టోటల్గా మిక్స్ అనేది చేసుకున్నాక, అంటే లిడ్ అనేది టోటల్ ఏం పెట్టట్లేదు, నార్మల్గా పెడుతున్నా. లిడ్ అనేది కవర్ చేసుకోండి. ఇట్లా మొత్తం పెట్టకుండా ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టేసేయండి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటే చికెన్లో నుంచి వాటర్ తొందరగా రిలీజ్ అవుతాయి. అయితే ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి బగారా రైస్లో. సో ఈ టైంలోనే నేను వచ్చేసి రైస్ అనేది ఇందులోనే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలా చేసుకుంటే ఇంకొంచెం బాగా వస్తుంది. అయితే ఒక్కొక్కసారి టైం ఉంటే ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేసి అది కొంచెం బాయిల్డ్ అయినాక రైస్ వేసి అట్లా చేసుకుంటాను టైం లేనప్పుడు. ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం అనేది ఇలా చేసుకుంటున్నా. సో రైస్ అనేది టోటల్ యాడ్ చేసి ఇది అనేది ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes అనేది ఫ్రై చేసుకుంటాం. సో రైస్ అనేది యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇది టోటల్ మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes అనేది ఫ్రై చేసుకోండి. ఇంకా ఇందులో వచ్చేసి నేను సాల్ట్ అనేది వేయలేదు. సాల్ట్ అనేది వాటర్ యాడ్ చేసినాక వేస్తాను. ఇప్పుడు వేస్తే అట్లనే గడ్డలు గడ్డలు ఉండిపోతుంది. సో ఇదన్నీ మిక్స్ చేసుకున్నాక ఫ్రై కానివ్వండి. ఇక్కడ వచ్చేసి చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ అయితే వాటర్ రిలీజ్ అయిపోయినాయి.
సో చికెన్లో వచ్చేసి వాటర్ రిలీజ్ అయిపోయినాయి. సో ఈ టైంలోనే మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకున్నాము. సో ఇందులో వచ్చేసి నేను ఒక మసాలా కూడా వేస్తాను. మసాలా వచ్చి చూపిస్తాను, ఒక్క నిమిషం. సో వాటర్ అనేది ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి కొంచెం అయిపోయినాయి కూడా. సో ఇప్పుడు స్పైసెస్ అనేది యాడ్ చేద్దాము. అయితే ఫస్ట్ వచ్చి కారం వేస్తున్నా. కారం అనేది ఎక్కువనే వేసుకుంటున్నాం మేమైతే. మీరైతే మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. ఇందులో ఒకటి మసాలా వేస్తాము, అలా నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటా కూడా వేస్తాం కాబట్టి స్పైస్ అనేది తగ్గిపోతుంది. సో నేను వచ్చి స్పైస్ వచ్చి 4 స్పూన్స్ వేసుకున్నా. మీరు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ వచ్చి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది చికెన్ కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. నేను సాల్ట్ వచ్చి మా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నా. సో సేమ్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్, ఇది వచ్చి మెంతులు, జీలకర్ర పౌడర్ రోస్ట్ చేసి ఫ్రై పౌడర్ అనేది చేసిన. పసుపు, సో ఇప్పుడే టమాటాస్, పుదీనా అనేది యాడ్ చేసుకోండి. సో నేను వచ్చి చిన్నవి టమాటాస్ 2 తీసుకున్నా. మీరు వచ్చి పెద్ద సైజ్ అయితే ఒక్కటి అయితే చాలు. సో ఈ టైంలోనే పుదీనా కూడా యాడ్ చేస్తున్నా. టమాటాస్ ఉడకవు అనుకోవద్దు, మనం ఉండేది కుక్కర్లో కాబట్టి విజిల్స్కే టమాటా మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక్క నిమిషం అనేది లిడ్ పెట్టుకున్నాము, ఎందుకంటే స్పైసెస్ అనేది కలిపితే వెంటనే డ్రైగా ఉంటుంది, మిక్స్ అవ్వవు మంచిగా. సో ఇప్పుడు లిడ్ అనేది పెట్టుకుంటే ఒక 1 మినిట్లో చూద్దాం. సో బగారా కూడా రైస్ అనేది ఫ్రై అయిపోయింది. సో ఇందులో ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో నేనైతే వాటర్ క్వాంటిటీ చెప్పాను, ఎందుకంటే నాకు అలవాటు ఉంది, అర్థమైపోతుంది ఎంత వాటర్ వేసుకోవాలనేది. సో మీరు తీసుకున్న రైస్ బట్టి, నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. సో మీరు బగారా రైస్కి మీరు బాస్మతి రైస్ తీసుకుంటే దాని కొలతలు మీకు అనేది ఐడియా ఉంటుంది కదా. సో ఆ టైప్లో తీసుకోండి. ఈ రైస్కి అయితే వాటరు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. సో నాకు ఐడియా ఉంది కాబట్టి నేను నార్మల్గానే వేస్తున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో నేను వాటర్ అనేది యాడ్ చేసేసా. సో ఈ టైంలోనే నేను సాల్ట్ వేసేస్తాను. సో బగారా అనేది అయిపోయింది. సో ఇందులో వచ్చి 1 స్పూను వచ్చి సాల్ట్ వేస్తున్నాను. స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు, చిన్నది. సో కొంచెం సాల్ట్ వేసినాక ఇది మిక్స్ చేసుకొని ఇంకా కవర్ చేసుకోవాల్సిందే, దమ్కే తొందరగా ఉడికిపోతుంది. సో వాటర్ తక్కువ వేసుకున్నా మనం దమ్ పెట్టుకుంటే దమ్కే ఉడికిపోతుంది. సో బగారా అనేది ఇంకా ఉడుకుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చికెన్ అనేది కలుపుదాము ఒకసారి. సో ఇది అనేది ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. సో ఇట్లా కొంచెం అనేది ఇట్లా 1 మినిట్ అనేది పెట్టుకుంటే ఇట్లా మంచిగా మిక్స్ అవుతుంది. ఎక్కువ మనం కలపాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు ఈ టైంలోనే మనము మసాలా అని చెప్పిన కదా, ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మసాలా అనేది అవసరం లేదు. అది వచ్చేసి ఇందులో వచ్చేసి చెక్క, లవంగ, మిరియాలు, ఇలాచి, సాజీరా అన్నీ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, మా దగ్గర లేదని చెప్పాను కదా. ఇంకా అది వచ్చేసి నెక్స్ట్ ఇంకా గసాలు, ఎండు కొబ్బరి పౌడరు డ్రై రోస్ట్ చేసుకున్నా, ఏం వేయలేదు ఇందులో. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేయండి, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఇది అయితే ఆల్మోస్ట్ తెలంగాణ చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది తెలంగాణ స్టైల్ అని. సో ఇవన్నీ పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు పౌడర్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేద్దాము ఈ టైంలోనే. ఇది ఒక్కసారి పౌడర్ అనేది చేసుకొని చూపిస్తాను. సో నేను పేస్టే చేశాను. ఇందులోనే ఎలాగో చికెన్లో వాటర్ యాడ్ చేయాలి కాబట్టి ఇందులోనే వాటర్ అనేది యాడ్ చేసుకొని
ఇప్పుడు ఇది అనేది యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకొని ఎక్కువసేపు ఏమి అవసరం లేదు. ఒక 1 మినిట్ అనేది పెట్టేసి ఒక 3 విజిల్స్, ఆల్రెడీ చికెన్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది, ఒక 3 విజిల్స్ అనేది పెట్టుకుంటే మనకు అయిపోతుంది. సో అది అనేది వేసాం కదా, ఒక 1 మినిట్ అయితే చాలు, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. సో ఆల్రెడీ చూస్తేనే చికెన్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇందులో ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ అంటే ఎంత కావాలో అనేది వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో మేము ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు అనేది ఒక 1 మినిట్ ఫ్రై అవ్వాలి. నేను అప్పటి నుంచి మంట స్లిమ్లోనే పెట్టాను, ఎందుకంటే ఇవి కొబ్బరికాయలు వేసాం కదా, అడుగు అనేది తొందరగా అంటుకుంటుంది, అందుకే చిన్ననే పెట్టిన. సో ఈ 1 మినిట్ అనేది ఫ్రై అయినాక వాటర్ వేసి లిడ్ అనేది కవర్ చేసుకున్నాము. సో 1 మినిట్ ఫ్రై అవ్వని. 1 మినిట్ అనేది ఫ్రై అయింది. సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీకు ఎంత కావాలో గ్రేవీ అనేది వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇంకొంచెం యాడ్ చేద్దాం. సో ఇది చాలు, ఈ మాత్రం చాలు, ఇది మళ్ళీ దగ్గరకే అవుతుంది మళ్ళీ. సో మేము ఈ మాత్రం అనేది చాలు. సో నేను ఈ టైంలోనే కొత్తిమీర వేసేస్తాను. కొంతమంది అందరూ లాస్ట్ వేస్తారు, నేను లాస్ట్ టైం వేయ. ఇప్పుడు లిడ్ పెట్టుకుందామని ఇప్పుడే వేస్తున్నా. నేను ఇప్పుడు యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చికెన్కి యాడ్ అవుతుంది, లాస్ట్లో వేస్తే అది ఏదో పైన కొత్తిమీర తింటున్నట్టు ఉంటుంది. సో కొత్తిమీర అనేది యాడ్ చేశాక ఇంకేం మిక్స్ అవసరం లేదు. సో ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్, ఆల్రెడీ చికెన్ అంతా ఉడికిపోయి ఉంటుంది, సో ఎక్కువసేపు అవసరం లేదు. 3 విజిల్స్